జగిత్యాల పట్టణానికి చెందినటువంటి ఈ న్యూ బస్ స్టేషన్ చౌరస్తాలో ఉన్న విలువైనటువంటి ఒక ప్రభుత్వ మున్సిపల్ స్థలం ఏదైతే సర్వే నెంబర్ 138 అందులో 20 గుంటలు ఏదైతుందో 1952 ప్రాంతంలో అప్పుడు జగిత్యాల పట్టణంలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అవుట్లెట్ ఇవి కూడా అందుబాటులో లేకపోవడంతో కేవలం పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అవుట్లెట్ ఏర్పాటు చేయుటకు ఈ స్థలం కిబాలా ద్వారా కేటాయింపు చేయబడ్డట్టు దారం వీరమల్లయ్య గారు ఏదైతుందో ఈ భూమికి స్వాధీనం రూపించుకోవడం జరిగింది. సరే, దానికి సంబంధించి తదుపరి కాలంలో ఏ విధంగా మార్పులు జరిగినాయో, వాస్తవం పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అవుట్లెట్ మాత్రమే కేటాయింపు చేయబడ్డ యొక్క స్థలము పెట్రోల్, డీజిల్, కిరోసిన్ కు సంబంధం లేకుండా పెట్రోల్, డీజిల్, కిరోసిన్ కేవలం 4 గుంటలు మాత్రమే వాడుతూ మిగిలిన 16 గుంటలు ఏదైతుందో ఇతర వాణిజ్య అవసరాలకు దాన్ని వాడటం, క్రయ విక్రయాలు చేయటం ఇదంతా చట్ట విరుద్ధం. అంటే మున్సిపాలిటీ ఏ నియమ నిబంధనలతో ఏదైతే భూమి కేటాయింపు చేయడం జరిగిందో ఆ నియమ నిబంధనలన్నీ ఉల్లంఘించి చట్ట విరుద్ధంగా చర్యలు చేపడుతుంటే అప్పుడు 1964 ప్రాంతంలో దయచేసి బాల వీరేశం గారి ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ వేసింది. ఆ బాల వీరేశం సబ్ కమిటీ ఏదైతుందో ఈ కేటాయింపు పరిశీలన ఈ అంశాలు మొత్తం విచారణ చేసి మున్సిపాలిటీ నివేదించే విధానం. ఇప్పుడు ఆ బాల వీరేశం గారి కమిటీ ఏదైతే 1964లో ఈ పరిశీలన విచారణ చేయడం జరిగిందో అప్పుడు దారం వీరమల్లయ్య గారు జీవించి ఉన్నారు. ఇవాళ అలా జీవించి ఉన్నారు. వారి సోదరుడు పురుషోత్తం గారు ఆ బాల వీరేశం గారి కమిటీ ముందు ఏదైతుందో వారు కేవలం ఈ భూమికి కేటాయింపు చేయబడ్డట్టు పేర్కొనడం జరిగింది తప్ప ఎక్కడ కూడా వారికి ఏ డాక్యుమెంట్ ఆధారంగా భూమి కేటాయింపు చేయబడడం జరిగిందో ఆ డాక్యుమెంట్ మాత్రం ఏదైతుందో కమిటీ ముందు దాఖలు చేయలేదు. వాళ్ళు ఏ కిబాలా ద్వారా ఈ భూమి కేటాయింపు చేయబడ్డట్టు వాళ్ళు పేర్కొంటున్నారో ఆ కిబాలా డాక్యుమెంట్ ఏదైతున్నదో ఆ 1964లో ఎప్పుడైతే బాల వీరేశం గారు ఈ అంశాన్ని పరిశీలించడం, విచారణ చేపట్టడం జరిగిందో ఆ సందర్భంగా దారం వీరమల్లయ్య గారు ఏదైతున్నదో ఆ సంబంధించిన డాక్యుమెంటే ఆ కమిటీకి ప్రజెంట్ చేయవలసి ఉంది, దాఖలు చేయవలసి ఉంది. వారి యొక్క హక్కు, యాజమాన్యం హక్కు నిర్ధారించుకోవటానికి. కానీ వారు ఏదైతుందో అది చేయలేదు. కేవలం దరఖాస్తు ఓరల్ అంతే తప్ప ఏదైతుందో ఈ కిబాలా డాక్యుమెంట్ అనేది ఏదైతుందో వారు తెరపైకి తేలేదు. సరే, 1975 వరకు ఈ వాజ్ అలైవ్. 75 తదుపరి వారు స్వర్గస్థులు కావటం, 70 తదుపరి వారు స్వర్గస్థులు కావటం, 75 వరకు వారి జీవితకాలంలో ఎప్పుడు కూడా ఈ కిబాలా డాక్యుమెంట్ దేని ఆధారంగా వారికి భూమి కేటాయింపు చేయడం జరిగిందని చెప్పని పేర్కొంటున్నారో దాన్ని మా తెరపై తేలే. అంటే 1952లో వారు కేటాయింపు చేయబడ్డట్టు వారు పేర్కొంటున్నారు. వారు 1975 వరకు జీవించున్నారు. తదుపరి వారు స్వర్గస్థులై అంటే దాదాపు 23 సంవత్సరాలు, 2 దశాబ్దాల కాలం ఏదైతుందో వారు ఏ కిబాలా ద్వారా ఈ భూమి కోర్టులో కూడా సాధారణ ఒరిజినల్ డాక్యుమెంట్ వేసి వాళ్ళు టైటిల్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు ఎవరే కానీ. కానీ వారు ఏదైతుందో వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్ ఫైల్ చేయకుండా కేవలం జిరాక్స్ మాత్రం ఫైల్ చేసి అప్పుడు తదుపరి ఏ న్యాయస్థానంలో కూడా ఏ కిబాలా ద్వారా వారు యాజమాన్య హక్కులు పొందడం జరిగిందని చెప్పి పేర్కొంటున్నారో ఆ కిబాలను ఇంతవరకు ఎక్కడ కూడా ఏ న్యాయస్థానం ద్వారా కూడా ధృవీకరించుకోబడలేదు.
ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఇది మున్సిపల్ ల్యాండ్ ఇట్ ఇస్ అడ్మిటెడ్ ఫ్యాక్ట్. మున్సిపల్ ల్యాండ్ అనేది అడ్మిటెడ్ ఫ్యాక్ట్, అందులో వివాదం లేదు. వాళ్ళు కూడా మున్సిపల్ ల్యాండ్ కాదు అని అనడం లేదు, మున్సిపల్ ల్యాండే. కానీ 52లో మాకు పెట్రోల్ డీజిల్ కిల్జోన్ ఏర్పాటు చేయటకు కీబాలా ద్వారా మాకు ఇచ్చిండ్రు అని చెప్పని వాళ్ళు వాళ్ళ క్లెయిమ్ అన్నట్టు. ఇంతవరకు అయితే కరెక్ట్గా డిస్ప్యూట్ లేదు కదా. 64లో బాలవీరేశం గారి కమిటీలో కూడా ఈ డాక్యుమెంట్ ప్రెజెంట్ చేయలేదు, జిరాక్స్ కూడా ప్రెజెంట్ చేయలేదు బాలవీరేశం గారి జీవిత కాలంలో. వారు 1975లో స్వర్గస్థులైంది. తదుపరి 1984 3 of 84లో ఓఎస్ నెంబర్ 3 of 1984లో ఈ దార వీరమల్లయ్య గారి వారసులుగా మున్సిపాలిటీపై ఏదైతే సూట్ వేసిండ్రో అందులో ఏదైతే ఉన్నదో ఈ కీబాలా జిరాక్స్ వేసి ఫోటో స్టాట్ ఉండే అప్పుడు జిరాక్స్ బీన్ అప్పుడు ఫోటో స్టాట్ ఉండే అప్పుడు దాన్ని ఎందుకు తెలుసు ఫోటో స్టాట్ అని then photostat copy of Kibala. There is photostat copy of Kibala dated 2/7/1952. Together with its English translation, the proceedings issued by the municipality dated 14/11/1978 and the property tax receipt pertaining అవన్నీ కలుపుకొని దాఖలు చేసిందని చెప్పి పేర్కొన్నారు. ఇది వాళ్ళు వేసిన సూట్ కాపీ పొందింది. అంటే ఇంతవరకు ఏదైతే వాళ్ళు దీనిపైన ఆధారపడుతుందో యాజమాన్య హక్కులు ఎక్కడో ఒక నిర్ధారణ చేసుకోవాలి కదా న్యాయస్థానంలో. ఎక్కడో కాడైతే న్యాయస్థానంలో నిర్ధారణ చేసుకోవాలి కదా. యాజమాన్య హక్కుల గురించి ఎప్పుడు కూడా వాళ్ళు ప్రయత్నం చేయలే. వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఇవాళ ఇంట్లోనే కబ్జా ఉన్నా నా కబ్జా ఎవరు డిస్టర్బ్ చేయవద్దు, ఇంట్లోనే కబ్జా ఉన్నా ఎవరు డిస్టర్బ్ చేయాలి. ఇప్పుడు రోడ్డు మీద టేలాలు పెట్టుకుంటానే నేను మున్సిపల్ ట్యాక్సీ పన్ను చెల్లిస్తున్నాను కాబట్టి ఎవరు డిస్టర్బ్ చేయాలి. కానీ అది ఏ విధంగా వచ్చింది, యాజమాన్య హక్కు పొందాలి కదా. అది మాత్రం జరగలేదు. 2004 ప్రాంతం లోపల అప్పుడు దేశాయ్ గారు జిఆర్ దేశాయ్ గారు మున్సిపల్ చైర్మన్ ఉంటేనే వారి కాలం లోపల ఏది ఇస్తుందో అప్పుడు రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఏదైతుందో ఇప్పుడు బాల వీరేశం గారి కమిటీ రిపోర్ట్ ఇవ్వటం ఇవన్నీ కూడా అప్పటి నుండి కొనసాగుతున్నది. ఇట్స్ బీయింగ్ కంటిన్యూడ్ రైట్ ఫ్రమ్ 1960s కి కొనసాగుతుంది అంశం. ఇది వల్ల కొత్తగా తెరపైకి వచ్చింది కాదు. వారు కూడా ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా దాన్ని విచారింపజేసి పరిశీలించి అప్పుడు కూడా ఏదైతుందో జిరాక్స్ కాపీ తరగతికి వచ్చింది. కిబాలా ఒరిజినల్ కీబాలా వస్తలేదు. సరే వారు ఏదైతుందో ఈ డీవియేషన్స్ ఇవన్నీ పరిగణన తీసుకొని కేవలం 4 గుంటలు మాత్రమే ఇవాళ ఈ పెట్రోల్ డీజిల్ కిరోసిన్ వాడుతున్నాం, వీళ్ళ 16 గుంటలు ఏదైతుందో ఇతరత్ర వాణిజ్య అవసరాలు వినియోగిస్తున్నారని చెప్పని వాళ్ళ ఎవిక్షన్ కు డిస్పోజిషన్ కు సంథింగ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దానిపైన సివిల్ సూట్స్ దానిపైన హైకోర్టు హైకోర్టు ఏదైతే ఫస్ట్ రిట్ పిటిషన్ 1623 of 2005 to 64 2005 WP 18/290 ఇవన్నీ నిన్న పేర్కొని 4 రిట్స్ చేస్తే ఆ రిట్స్ అలో చేసి ఆ రెజల్యూషన్ 140 దాన్ని రద్దు చేయాలి అని అంటే ప్రభుత్వానికి నివేదించాలి. ఇప్పుడు మున్సిపాలిటీ ఏదైనా తీర్మానం చేస్తే మీకు అందరూ తెలిసే ఆ తీర్మానం రద్దు చేసే అధికారం ఇవాళ కలెక్టర్కి ఇచ్చి చట్టం ద్వారా. అప్పుడు ప్రభుత్వానికి ఉన్నది దాని ఆ తీర్మానాన్ని రద్దు చేయాలంటే ప్రభుత్వానికి ఉన్నది. మీరు ప్రభుత్వాన్ని అప్రోచ్ కాకుండా మా దగ్గరికి వచ్చిండ్రు, యూ వుడ్ హ్యావ్ అప్రోచ్ ది గవర్నమెంట్ అని చెప్పని ఆ రిట్లో ఏదైతుందో ఆ 140 రెజల్యూషన్ నగర గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఏమవుతున్నది ఇటువంటి అన్ని ఏదైతుందో ఆక్రమణదారు నుండి హైడ్రా, ఇప్పుడు హైడ్రా ఇస్ ఫర్ సచ్ పర్పస్ ఓన్లీ, బేసికలీ హైడ్రా ఇస్ ఫర్ సచ్ పర్పస్. ఈ న్యాయస్థానాల్లో వివాదాలతో ఏదైతే ఆక్రమణ కొనసాగుతుంటాయో ఆక్రమణలు అన్ని కూడా తొలగించడానికి హైడ్రా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నదో రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా
ఈ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఉద్దేశంతో ఈ హైడ్రా క్రియేట్ చేయడం. ఈ హైడ్రా చెప్తున్నదే అది. ఇక్కడ మన హైడ్రా పరిధిలో లేమని కలెక్టర్ గారు హైడ్రా పరిధికి వినియోగించేటువంటి యొక్క అధికారాలు వారు కలిగి ఉన్నారు అని భావిస్తే ఈ కెన్ అదర్వైజ్ హెచ్ ప్రొసీడ్ లీగల్లీ ఉంది ఈ రిట్ ప్రకారం. ఇది నేను నిన్న పేర్కొని మీ అందరి ముందు నేను ఇచ్చాను. సరే మా మిత్రుడు కృష్ణ గారు ఏదైతుందో ఎవరే కానీ ఏదైతుందో ఇక్కడ కోట్ల విలువ చేసే ఆస్తి మరి ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటే ఎవరికైనా బాధ కలుగుతుంది. దాన్ని నేను హ్యూమన్ నేచర్ నేను కాదని అన్న. కానీ రిట్స్ అనేది అవుతుందో రిట్ అప్పీల్ పోయింది. నేను అప్పుడే 2008లోనే రిట్ అప్పీల్ ఏది అవుతుందో నాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. నాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. రిట్స్ ఏది అవుతుందో డిస్మిస్ చేసేది. ఆ రెజల్యూషన్ 140 కూడా దాని అమలు నిలిపేసిండ్రు. రిట్ పిటిషనర్స్ షల్ కంటిన్యూ ఇన్ పొసెషన్ అంటే వాళ్ళు కొనసాగుతారు అని అంటుంది. ఇక్కడ ధృవీకరిస్తుంది. నేను కూడా వాళ్ళ కబ్జాలు ఉన్నారని చెప్పాను కానీ లేరు అని చెప్పి అనలేదు. నేను కూడా వాళ్ళ కబ్జాలు ఉన్నారని చెప్పాను. వాళ్ళు ఆక్రమణ ఉన్నారని చెప్పాను. వాళ్ళు ఆక్రమణ ఉన్నారని చెప్పాను. నేను దాన్ని చట్టపరంగా తొలగించాలని చెప్పాను. నేను నా రిప్రజెంటేషన్లో కూడా హైడ్రా పరిధి ఉంటే వేరు ఉంటుండే. హైడ్రా పరిధి ఉంటే టేకెన్ యాక్షన్ ఆన్ దేర్ ఓన్. మనకు కొద్దిమంది హైడ్రా తప్పుపడుతుండ్రు కానీ కొద్దిమంది ఈ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ హైడ్రా కావాలని కోరుకుంటున్నాను. నేను కూడా హైడ్రా ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేయబడడం జరిగిందో నేను రిప్రజెంటేషన్ రాసి సీఎం గారు లేఖ రాసింది. ఐ వెంట్ ఆన్ రికార్డ్. మీరు హైడ్రా పరిధి కేవలం జిహెచ్ఎంసీకి పరిమితి చేస్తున్నారు. దాని ముందు రాష్ట్రం విస్తరింప చేయండి. ప్రధానంగా ఇవన్నీ వచ్చింది. మరి మంచిది కదా. నేను నా 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితంలో నాకు తృప్తినిచ్చేటి. నా 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితంలో తృప్తినిచ్చేటి అంటున్నాను. పాలక పక్షం ఉంది కాదు. నేను పాలక పక్షము ప్రతిపక్షం ఎప్పుడు భావించిన ప్రజాపక్షం అనుకుంటాను. నేను ప్రజాపక్షం అధికార పార్టీ అయితే మాత్రాన ప్రజా సమస్యలను ప్రభుత్వాన్ని నివేదించడం లోపల మనం జరగవలసిన అవసరం లేదు. ఒక బాధ్యత గల పౌరుడు ఇప్పుడు కోర్టు ఇష్యూ వచ్చింది. నేను యాజ్ అన్ అపోజిషన్ మెంబర్ చాలా సందర్భాల్లో మాట్లాడింది. మరి ఇవాళ నేను సైలెంట్ ఉండమంటాను. ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఉన్నారు, నిరుద్యోగ యువత ఉన్నది, విద్యార్థులు ఉన్నారు, రైతాంగాన్ని మనం మక్కలే తీస్తుందో 18 క్వింటల్ సీలింగ్ ఉన్నది. దాంతో ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం 30 క్వింటలను కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తోడ్పడాలి. కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఏదైతుందో ఈ అమెరికాతోని చర్చలు కొనసాగుతుందని తెలిసి వచ్చింది. ఫుడ్ గ్రెయిన్ ఇంపోర్ట్ కొరకు ఒకవేళ మొక్కజొన్న కానీ ఇంపోర్ట్ అయినట్టయితే అసలు మన మొక్కజొన్న ఉత్పత్తి అనేది సాగు అనేది మరి ఏమిదో తెలియదు. దాన్ని నేను తుమ్మల నాగేశ్వరరావు గారు అనుభవం గల మంత్రి. తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రులు. ఈ ఇంటర్మీడియట్ ఫార్మర్ తుమ్మల నాగేశ్వరరావు గారు వారు స్వయంగా రైతు ఒక మంత్రిగానే కాకుండా ఒక రైతుగా సమస్యలు గుర్తిరిగినాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ పరిస్థితులు కూడా మొక్కజొన్న దిగుమతి అనే సమస్య ఉత్పన్న విమర్శలకు ఫలితం దొరుకుతుందంట. ఇప్పుడు ఈ ఆరోపణ ఎమ్మెల్యే గారు చేస్తలేదు. దయచేసి ఏదైతున్నదో ది టోటల్ సబ్జెక్ట్ ఈస్ గోయింగ్ బిట్వీన్ ది ఎంక్రోచర్స్ కబ్జాదారులకు మధ్య పోతుంది తప్ప అటు ఎమ్మెల్యే గారి ఇది ఆయన కూడా బాధ్యత వీళ్ళు తొలగించడం చేస్తారని అనుకుంటున్నాం. 100% ఆయన బాధ్యత గల ప్రజాప్రతినిధి. వై నాట్? డెఫినెట్లీ ఆయన కూడా ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి. 100%. అట్లా మనం భిన్నంగా ఎందుకు ఆలోచిద్దామే? సందర్భం సమయం వచ్చినప్పుడు ఏమిటో చూద్దాం. కానీ మరి ఇప్పుడే నెగిటివ్ అప్రోచ్ ఎందుకు? థ్యాంక్ యూ. అంతా ఇంగ్లీష్ మేము గమనించలేదు.